రీసెంట్ గా అనకాపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గ్రీన్ రెన్యూబుల్ పవర్ ఎనర్జీ అనే ఒక సోలార్ కంపెనీతో 5,400 కోట్ల పెట్టుబడులు పెట్టించారు. దీనికి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. మీ అభిప్రాయం ఏంటి? కంపెనీ శంకుస్థాపన చేయడం మీద, ఇక్కడ పెట్టుబడి పెట్టడం మీద? నా అభిప్రాయం అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడర్. ఆయన మంచి లీడర్. ఆయన 5,400 కోట్లు పెట్టి అంత మంచి కంపెనీ తీసుకొచ్చారంటే మరి మన ప్రభుత్వానికి మంచిదే. కానీ ఇంకా ఆ ఒక్కటే కాకుండా ఇంకా రకరకాలుగా మరి ఏదైనా సరే మళ్ళీ అలాంటి కొన్ని విధాలుగా తీసుకొచ్చారు అనుకోండి. ఇంకా మరి చదువుకున్న పిల్లలకు కూడా మనము వారు నిరుద్యోగంగా ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు తీసుకోవటం కానీ మరి ఇంకా విరివిగా ఇంకా కంపెనీలు తీసుకు ఒకటే కాకుండా ఇంకా కంపెనీలు తీసుకొస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అందరూ చాలా మరి సంతోషపడతారు, ఇష్టపడతారు. ఎందుకంటే మరి అలాంటి కంపెనీలు తీసుకురావటం మన ప్రభుత్వానికి గొప్ప విధానం. మరి ఈరోజు ఇటువంటి కంపెనీలు వస్తున్నాయి కదా, 5,400 కోట్లతో గ్రీన్ రెన్యూబుల్ పవర్ ఎనర్జీ వచ్చింది. మరి వీటి వల్ల ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు? ముఖ్యంగా ఆ ఏరియాలో పారిశ్రామికంగా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే చాలా మంది ఇప్పుడు యువత చదువుకొని కూడా నిరుద్యోగంగా ఉంటున్నారు. అలా కాకుండా మరి విదేశాలకు కూడా వెళ్ళి ఉద్యోగరీత్యా చదువుకోవటానికని ఉద్యోగాలని అలా చేయటానికి చాలా మంది ఇష్టపడతారు. అలా కాకుండా ఇలాంటి కంపెనీలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా తీసుకొస్తే ఇంకా కుర్రోళ్ళు కూడా యువత కూడా మరి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయకుండా ₹1 తక్కువగా మన ప్రభుత్వంలో మనకిన్ని కంపెనీలు వచ్చి మనకు నిరుద్యోగాలు లేకుండా ఉద్యోగాలు వచ్చినప్పుడు మనం అంత దూరంగా వెళ్ళి కష్టపడేదానికన్నా మన దేశంలో మన ఇండియాలో మనకింత మరి కంపెనీలు వచ్చినప్పుడు మంచి కంపెనీలు వచ్చినప్పుడు మనకింత ఆఫర్ ఇచ్చినప్పుడు మనం మన ఊర్లో మన ప్రభుత్వాన్ని డెవలప్ చేసుకుందామని యువత కూడా ఆలోచిస్తుంది. మరి గత ప్రభుత్వంలో పెట్టుబడుల విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంది? గతంలో పెట్టుబడులు ఏమైనా వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి? గతంలో అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా మీరైతే? నేనైతే అనుకుంటున్నానండి, గత ప్రభుత్వంలో అభివృద్ధి అయితే మళ్ళా తిరిగి ఆ ప్రభుత్వమే వచ్చేది. కానీ ఆ ప్రభుత్వంలో ఏది డెవలప్మెంట్ జరగల. మా ఉద్దేశం అయితే అదే డెవలప్మెంట్ జరిగినట్లయితే 11 సీట్లు రావు కదండి, మళ్ళా అదే 150 సీట్లు వచ్చి గెలిపించుకునేవాళ్ళు. అంటే ప్రజలకు కూడా తెలిసింది ఏంటంటే ఆయన వల్ల ఏ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ అవ్వలేదు. మనం ఇంకా డెవలప్మెంట్ అవ్వాలంటే కష్టం. చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి డెవలప్ చేయడానికి కానీ మరి ప్రభుత్వాల్లో నిరుద్యోగ సమస్యను తీసేయటం కానీ ఆయన చేసే విధానంలో మంచి ఆలోచన అనేది ఉందని యువత కూడా ఆలోచించింది. ప్రజలు కూడా ఎక్కువగా ఆలోచించారు ఆ విధానం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలోనే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడితో ఎన్నో కంపెనీలు వచ్చాయి. గూగుల్ అని, TCS అని, ఇలా వేరే వేరే స్టీల్ ప్లాంట్ అని ఇలాంటివన్నీ వినపడుతున్నాయి. అంటే అభివృద్ధికి ఒక మొదటి అడుగు పడుతుందంటారా ఆంధ్రప్రదేశ్ లో? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పనిసరిగా మొదటి అడుగు పడిందండి. ఇదే కాదు, ఇంకా 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 అభివృద్ధి పొందటానికి ఇంకా కంపెనీలు వస్తాయి. ఇంకా వస్తే మనకే మంచిది. ఎందుకంటే మన ప్రభుత్వం ఇంకా అభివృద్ధి పరచడమే కాకుండా మరి కంపెనీల వల్ల మన నిరుద్యోగ సమస్య ముందు తీరుతుంది. అదే కాకుండా ఈ ఒక్క కంపెనీ కాకుండా ఇంకా విరివిగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వస్తాయని ఆశిస్తున్నాను, మరి ఎదురు చూస్తున్నాను. మరి ఇప్పటికే కూడా విశాఖ నగరానికే కానీ, అనకాపల్లికే కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కే కానీ ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. అయితే ఈ కంపెనీలు రావడం మీద చంద్రబాబు గారి పాత్ర ఎలా ఉంది? ముఖ్యంగా IT శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు మీరైతే? ఇంకా నారా లోకేష్ బాబు గారి గురించి చెప్పాలంటే అసలు అనకూడదు కానండి, ఎంతైతే అనుకున్నారో అంతకు మించి అసలు నిజం ఇప్పుడైతే ఎక్కడ చూసినా దేవుడని కొలుస్తున్నారండి. మరి విద్యలో కానీ, పిల్లల స్కూల్లో కానీ, మరి బయట కానీ అసలు నిజంగా అనకూడదండి. లోకేష్ బాబు గారికి మరి మొన్న ఇచ్చిన పదవిని బట్టి కూడా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. నాకైతే నేను చాలా గొప్పగా అనుకుంటున్నానండి. మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు IT శాఖ మంత్రి అయిన తర్వాత కంపెనీలు తీసుకురావడానికి భూముల్ని 99 పైసలకి లీజుకి ఇస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే చాలా మంది కూడా దీన్ని తప్పు పడుతున్నారు. అయితే ఇది ఎంతవరకు లాంగ్ రన్ లో ఫ్యూచర్ ఉంటుంది? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా అభిప్రాయం అండి, ఇప్పుడు ఒక వస్తువు కొనడానికి వెళ్తామండి, 4 కొట్లు వెళ్తాం. ఒక చోట 1000 ఉంటుంది, ఒక చోట 500 ఉంటుంది, ఒక చోట ₹100కే వస్తుంది. మనం ఆ క్వాలిటీ చూసుకుని ₹100కి వచ్చేది మనం చూసుకుంటాం కానీ ₹1000కి వెళ్ళం కదండి. మరి తక్కువగా 99% ఇస్తున్నారంటే ఎవరికైనా ఆశ, అందులో మనకి ఇంకా మంచిది అని సంతోషపడతారు, మరి గర్వపడతారు కూడా. ఎందుకంటే లోకేష్ బాబు గారు IT మంత్రి అయిన తర్వాత చాలా అండి చాలా చాలా నిజంగా అనకూడదు కానీ అంత గొప్ప మనిషి
మేము అనకూడదు. మరి మా బిడ్డ లాంటి వాడు నిజంగా 100 ఏళ్ళు ఆయన ఇంకా ఆశీర్వదించాలి, ఇంకా ఐటీ కంపెనీ తేవాలి, ఇంకా ఆయన బాగా డెవలప్మెంట్ అవ్వాలని నా కోరిక. ఎన్నికల సమయంలో ఒక మాట అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. మరి ఈ రోజు వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తుంటే ఆ 20 లక్షలు ఇచ్చే ఉద్యోగాల మాట నెరవేర్చుకునే అవకాశం కనబడుతుందంటారా? ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరంటారా? 100% ఇస్తారండి. లోకేష్ బాబు గారు మాట చెప్పారంటే మాట కంపల్సరిగా ఆయన నెరవేరుస్తాడు. ఏది చెప్పినా ఇప్పటి వరకు నెరవేర్చుకుంటానే వచ్చాడు. నాకు ఇది కావాలి అంటే అది నేను చేయను అనలేదు, పదండి అని వెంట పెట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి చేశారు. అటువంటి గొప్ప లోకేష్ బాబు గారిని ఎవరు విడవరు, ఇంకా డెవలప్మెంట్ చేస్తారని మేమైతే భావిస్తున్నాం. మరి రీసెంట్ గా అనకాపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రెన్యూబుల్ పవర్ ఎనర్జీ అనే కంపెనీని 5,400 కోట్లతో పెట్టుబడి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రాజెక్ట్ రావడం ఫ్యూచర్ లో చాలా మంచి ఉపయోగం ఉంటుందండి. సోలార్ సిస్టమ్ అనేది ఫ్యూచర్ భవిష్యత్తులో చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ సిస్టమ్ తగ్గిపోతుంది, ముందు వాటర్ సిస్టమ్ తగ్గిపోతుంది, సోలార్ ఎనర్జీనే బాగా వస్తుంది మనకి. కాబట్టి ఈ ఫ్యూచర్ లో బాగా పనిచేస్తుందని నాకు నమ్మకం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కూడా కొత్త కంపెనీలు పెట్టుబడులు ఎక్కువ అవుతుంది. మొన్ననే రీసెంట్ గా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఇప్పుడేమో రెన్యూబుల్ పవర్ ఎనర్జీ కింద మొదటి దశ కింద 5,400 కోట్ల పెట్టుబడితో పెడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కనబడుతుందా మీకైతే? 100% కనబడుతుంది. 100% కనబడుతుంది. లాస్ట్ లో చూసాం కదా, లాస్ట్ ఇయర్ ప్రభుత్వం చూసాం మనం. కనీసం ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మాత్రం నిరుద్యోగం అనేది ఉండదని నేను భావిస్తున్నా. ఎందుకంటే కంపెనీలు వస్తున్నాయి కాబట్టి, మంచి మంచి కంపెనీలే వస్తున్నాయి. ఫ్యూచర్ లో గూగుల్ కూడా వచ్చింది, మొన్న ఈ మధ్య గూగుల్ కూడా చూసాం కదా. ఇంకా శ్రీ సిటీలో చాలా ఉండే ఫ్లాట్స్, ఇంకా కొత్త ఫ్లాట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ ఏమో కర్నూలు దగ్గర ఏదో ఫ్లాట్స్ ఓపెన్ చేస్తున్నారు. నాకు అంత ఐడియా లేదు కానీ కర్నూలు దగ్గర కూడా ఉన్నాయి. మరి ఈ కొత్తగా 5,400 కోట్లతో రెన్యూబుల్ పవర్ ఎనర్జీ సోలార్ సిస్టమ్ కి సంబంధించిన కంపెనీ శంకుస్థాపన జరిగింది. దీన్ని చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఒక టార్గెట్ పెట్టింది. దీనివల్ల 3,000 మంది వరకు కూడా సుమారు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంట. మీరేం చెప్తారు దానికి? గ్యారంటీ చేస్తుందని ఆ నమ్మకం మాకుంది. అంటే ఉద్యోగాలు వస్తాయి. పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా కనబడుతుందంటారు? ఇక్కడ చాలా బాగా కనబడుతుంది. లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఐటీ ఉద్యోగాలు కూడా బాగా వస్తున్నాయి అని అనుకుంటున్నాం మేము. ఫ్యూచర్ లో విద్యార్థులు నిరుద్యోగులు కాకుండా ఉంటారు. చాలా జాబ్స్ వస్తున్నాయి ఫ్యూచర్ లో. మరి ఫ్యూచర్ లో చంద్రబాబు గారు ఒక విజన్ తో మాట్లాడతారంటారు కదా, మరో హైదరాబాదు, మరో బెంగళూరు లాగా మనం కూడా ఇక్కడ ఒక ఐటీ కారిడార్ తయారు చేయాలి, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియాని తయారు చేయాలంటారు కదా. ఆ దిశగా ఆ అభివృద్ధి అడుగులు పడుతున్నాయి అంటారు కూటమి ప్రభుత్వం తరపున? ఏమంటారు? పడుతున్నాయి, గ్యారంటీ పడుతున్నాయి. ఆల్రెడీ చాలా కంపెనీస్ వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి కదా. అమరావతిలో కూడా చాలా కంపెనీస్ స్టార్ట్ అవుతున్నాయి. కంపెనీస్ వస్తున్నాయి కదా. కంపెనీస్ నేమ్స్ నాకు అంత ఐడియా లేదు కానీ కంపెనీస్ మాత్రం వస్తున్నాయి. దానివల్ల ఫ్యూచర్లో నిరుద్యోగ సమస్య 100కి 100% తగ్గుతుందనే నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. మరి గత 5 ఏళ్ళు పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా ఉందంటారు మీరైతే? గత ప్రభుత్వంలో ఎవరు ఇచ్చారండి ఉద్యోగాలు? ఎక్కడైనా ఇచ్చారా? ఎవరన్నా ఇచ్చారా? ఇచ్చినట్టు నాకు ఒక్కసారి ప్రూఫ్ ఇస్తే నేనే చూసుకుంటాను ఒకసారి. ఎందుకంటే మా పిల్లలు కూడా ఆ ఉద్యోగాలు లేకే, మా పిల్లలు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకుని అక్కడ జాబ్స్ చేస్తున్నారు. అదే జాబ్స్ ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ చేసేవాళ్ళుగా. అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాదుగా. ఇప్పుడు రేపు మా బాబు బీటెక్ వెళ్తున్నాడు, మరి ఉద్యోగం గ్యారెంటీ వస్తుందని అనుకుంటున్నాం మేము. బీటెక్ అయిపోయిన తర్వాత బాబు మంచి జాబ్ అనే వస్తుందని అనుకుంటున్నాం. రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అనకాపల్లిలో 5,400 కోట్లతో గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీకి కంపెనీకి శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? చాలా మంచి విషయం నాన్న ఇది. ఎందుకంటే గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇది సోలార్ విషయం అనమాట. ఎందుకంటే ఇంతకుముందు సోలార్ మన కరెంటు బయటికి రావాలంటే, కరెంటు ఉపయోగించాలంటే బొగ్గు ద్వారా అని కానీ, నీళ్ళ ద్వారా అని కానీ, ఇట్లా చాలా రకాలుగా బొగ్గు ఉత్పత్తి అయ్యేది, ఇది కరెంటు ఉత్పత్తి అయ్యేది. అట్లాంటిది ఇప్పుడు మనకి ఈ సోలార్ దానివల్ల ఉపయోగపడుతుంది అని అంటే చాలా మంచి విషయము అది మాత్రం. ఎందుకంటే కరెంటు దానివల్ల ఇంకా రేపొద్దున మన వ్యవసాయ రంగాలకే కానీ, రేపు పారిశ్రామిక రంగానికే కానీ అన్నిటికీ కూడా ఈ కరెంటు ఉత్పత్తి, ప్రతి దానికి కూడా కరెంటు కావాలి మనకి. ఏదైనా సరే, ఏది ఉపయోగించాలన్నా కరెంట్ లేనిదే ఈ రోజుల్లో ఏది కాదు.
ఈ కరెంటు ఉత్పత్తి ఇది సోలార్ కంపెనీలు ఇవి రావటం వల్ల చాలా మంచి విషయము. అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి చాలా వరకు. మరి ఈ కంపెనీల వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయంటారు, ముఖ్యంగా ఆ చుట్టుపక్కల పారిశ్రామిక వాడక ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? తప్పకుండా నాన్న, ఎందుకంటే యువతకి ఇప్పుడు ఒక చిన్న కంపెనీ ఏర్పడితేనే 2,000 నుంచి 3,000 వరకు యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. అట్లాంటిది ఇప్పుడు కంపెనీలన్నీ చాలా కంపెనీలు ఇప్పుడు 1, 2, 3, 4, 5 కంపెనీలు 6 కంపెనీలు వచ్చాయంటే కాదు, ఇలాంటి కంపెనీలు కొన్ని వందల్లో రావాలి. మనకి వందల్లో వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. ఈ సంక్షేమ పథకాలు ఇవి అవి కాదు, యువతకి ఉద్యోగాలు అవకాశాలు కల్పించినట్లయితే అప్పుడు అభివృద్ధి చెందిద్ది. మనకి ఇట్లాంటివి వస్తే, ఈ కంపెనీలు వస్తే యువత అందరూ కూడా ఎవరు ఖాళీగా ఉండరు, అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కాడి నుంచి వాళ్ళ ఇల్లు కూడా అన్ని బాగుంటాయి, ఆర్థికంగా స్థిరపడతారు, అన్ని విధాలుగా కూడా వాళ్ళు బాగుంటారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి రీసెంట్ గా కూడా 1,00,000 కోట్లకు పైగా స్టీల్ ప్లాంట్ ఓపెన్ అయింది అనకాపల్లిలోనే. అంతకుముందు గూగుల్, ఇలా ఎప్పుడు వినని కంపెనీలు, పెద్ద పెద్ద భారీ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి బాట మొదలైందని అంటారా? మొదలైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటటువంటిది ఇప్పుడు తమిళనాడు ఉంది, మన బెంగళూరు ఇంకోటి ఉంది, ఇంకా మిగతా కర్ణాటక ఉంది, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్నిటికీ వెళ్తున్నాయి. కానీ అన్నిటికంటే కూడా మన రాష్ట్రానికి ఎక్కువ వస్తున్నాయి. అంటే మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. ఈ లీజ్ విషయంలో కానీ అన్నిట్లో కూడా అసలు రూపాయికే మన ఇన్ని సంవత్సరాల లీజ్ అని గవర్నమెంట్ మన నిర్ణయం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు రూపాయి పెట్టుబడితోనే అంటే మరి ఎవరైనా సరే ముందుకు వస్తారు. అట్లాంటిది ఇప్పుడు మనకి రూపాయి తక్కువకి ఏదైనా ఇస్తున్నారంటే మనం ముందుకెళ్ళవా? అలాగే వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకి రూపాయి లీజ్కే ఒక ₹1 99 పైసలు, రూపాయి కూడా కాదు నన్ను అడిగితే 99 పైసలకే లీజ్ ఎకరం భూమి లీజ్కి ఇస్తున్నారు అంటే మరి కంపెనీలన్నీ ముందుకు రావడం జరుగుతుంది. అట్లా రావాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. మంచి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ మాత్రం. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి కొత్త కంపెనీలు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఈ పెట్టుబడులు రావడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది, విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? దీని గురించి మీరేం చెప్తారు? దీని గురించి చెప్పాలంటే నారా లోకేష్ గారి గురించే చెప్పాలి మేము. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతే, ఐటీ మినిస్టర్గా వచ్చిన తర్వాతే ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంచి నిర్ణయాలు కూడా ఇవి. ఎందుకంటే గవర్నమెంట్ అభివృద్ధి చెందాలి, ముందు రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితేనే ఇది యువతకి ఉపాధి కల్పన అనేటటువంటిది, ఉద్యోగాలు ఇవన్నీ కూడా కంపెనీలన్నీ వచ్చినట్లయితేనే యువతకి ఉద్యోగాలు వస్తాయి. మనకి కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తేనే ప్రతి ఇల్లు కూడా అభివృద్ధి చెందిద్దని మేము అనుకుంటున్నాం. ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి ప్రతి కుటుంబం కూడా ఇప్పుడు బాగుపడుతుంది. రీసెంట్ గా అనకాపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 5,400 కోట్లతో గ్రీన్ రెన్యూబుల్ పవర్ ఎనర్జీ అనే సోలార్ కంపెనీని శంకుస్థాపన చేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంత పెట్టుబడులు రావడం మీద దీనివల్ల అసలు యూజ్ ఏంటి, మీరేం చెప్తారు? సార్, ఇండస్ట్రీ రావడం వల్ల చుట్టుపక్కల ఊర్లన్నీ డెవలప్ అవుతాయండి. ఇండస్ట్రీ డెవలప్ అయితే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చింది, ప్రతి ఇంట్లో ఒక అవకాశం ఉండిద్ది. ఒక చదువుకున్న విద్యార్థి అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండైరెక్ట్ కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి కలిగిద్ది. అంటే షాపులు కానీ, కిల్లీ షాపులు కానీ, హోటళ్ళు కానీ, సంథింగ్ ఏదైనా ఎనీబడి ఏదైనా సరే ప్రతి ప్రజలకి ఒక జీవనోపాధి కలిగిద్దని నా ఒపీనియన్ అండి, నా అభిప్రాయం. అది కాకుండా నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ఏదో ఇండస్ట్రీ తేవడానికి శ్రమిస్తూ అందరికీ ప్రతి ఓలికి రాయితీలు ఇవ్వడం, సబ్సిడీ ఇవ్వడం, ప్రతి ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్కిత, మరియు లోకేష్ గారి వాళ్ళ పరిపాలన తీరు, కూటమి నాయకుల తీరు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ప్రతి ఇంట్లో కూడా వెలుగు ఉండాలి, ఉపాధి కల్పన ఉండాలి, నిరుద్యోగ రాజు ఉండకూడదని ఒపీనియన్తో స్టార్ట్ చేస్తున్నారండి. మరి 5,400 కోట్ల పెట్టుబడితో ఈ సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ పెడుతున్నారు కదా, దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనే కానీ, లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ ఎంతవరకు కూడా ఇది దోహదపడుతుంది? సార్, దీనివల్ల ఏంటంటే మనకి ఇండస్ట్రీ దానివల్ల సోలార్ వల్ల మన విద్యుత్ ఆదా అయ్యిద్ది, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అది కూడా అవకాశం ఉంటుంది. కరెంట్ వేస్ట్ అవ్వకుండా మనకి అది వేరే దానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది చాలా ఒపీనియన్, ప్రతి వాళ్ళకి ఉపయోగపడిద్ది అని ఒపీనియన్ తీసుకొచ్చారు. దానికి కూడా కాకుండా దీనివల్ల రేపు మనం ఆ కరెంట్ ఆదా చేసి వేరే రాష్ట్రాన్ని అమ్ముకుంటానికి మన డబ్బులు, మన ఫైనాన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది నా ఒపీనియన్ అండి, నా అభిప్రాయం. మరి కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పెట్టుబడులన్నీ కూడా తీసుకొస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మొన్నే శంకుస్థాపన జరిగేది, దానికి ముందేమో గూగుల్ చేశారు. ఒక్కొక్కటి కూడా పెట్టుబడులు వస్తున్నాయి, శంకుస్థాపన చేస్తున్నారు, వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ప్రభుత్వం
ఒక అభివృద్ధి దశగా మొదటి అడుగు పడుతుందంటారా ఈ సార్ పరిస్థితులు మొదటి చూస్తుంటే? అడుగు కాదండి, ఆల్రెడీ అడుగు పడిపోయిందండి. అడుగు పడింది కాబట్టి మన అమరావతి రాజధాని కూడా మనం సాధించుకున్నాం. మనం ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా మనకి రావాల్సిన ఇండస్ట్రీ 1 by 1 అన్ని వస్తాయి. క్యూ కట్టుకొని మనం రానున్న కొన్ని రోజుల్లో హైదరాబాద్ దాటి బెంగళూరు దాటి డెవలప్ అయితే డెఫినెట్గా రీచ్ అవుతాం. ప్రతి ఇండస్ట్రీ కూడా ఇప్పుడు అమరావతి వైపు చూస్తున్నాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత, కూటమి నాయకులు తీరు, అందరూ సపోర్ట్కి ప్రతి ఓళ్ళు వచ్చిన నాయకు ప్రతి ఇబ్బంది పెట్టి లేకుండా ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి ఏం కావాలి? ఎంప్లాయ్మెంట్ కావాలి, జీవనోపాధి కావాలి, ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుంటే ఉద్యోగం బాగుంటే ప్రతి ఇల్లు సుఖవంతంగా ఉండేదని ఒపీనియన్ అండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి కదా, అసలు వాటిని తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీరు కానీ, ముఖ్యంగా ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఈ కంపెనీలు ఇంత కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించడం మీద వాళ్ళు ఎలా పనిచేస్తున్నారంటారు? నేను ఒక నిరంతరం ఇప్పుడు ప్రజలందరూ మన ఏపీ ప్రజలు చైతన్యవంతులు, అందరికీ తెలుసు ఈ చిన్న విషయం కూడా. అందరూ పేపర్లో కానీ టీవీలో చూస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్ ఏ ఇండస్ట్రీ ఇండస్ట్రీ కూడా అమరాని కానీ కంపెనీ వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ వెళ్ళిపోవడం కాదు, వస్తున్నాయి. 1 by 1 కంపెనీ పోటీ పడతారు, మేము వస్తామని. దానివల్ల ప్రతి ఓలికి ఐటీ శాఖ మంత్రి మంచి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు అందరూ ఒక ఒపీనియన్, ప్రజలకి డెవలప్ అవ్వాలి అంటే ఇండస్ట్రీ రావాలి. ఇండస్ట్రీ అంటే ల్యాండ్ వాల్యూ పెరిగిద్ది, డెవలప్మెంట్ అయింది, మన కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతాయి, అన్ని డెవలప్ అవ్వాలి, వృద్ధిని డెవలప్ చేస్తున్నారండి. దానివల్ల మరి కూటమి ప్రభుత్వం తరపున ఈ కంపెనీలకి 99 పైసలకే భూములు లీజ్ ఆఫర్ ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ ఆఫర్ ఎంత వరకు మంచిది? అంటే ప్రభుత్వం ఇలా పెట్టుబడులు ఆకర్షించడానికి తక్కువకే లీజ్ ఇవ్వడం అనేది దీని వల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ కంపెనీ సబ్మిట్ వస్తాయి, ఇండస్ట్రీ వస్తాయి కదా. ఇండస్ట్రీ వస్తే డెవలప్ అయితే మనకి ఉద్యోగ అవకాశం వస్తాయి. దానివల్ల ఏం ఉండదు కదా, ఇండస్ట్రీ ఉంటే కదా ఇచ్చేది. అది ఇందులో స్కామ్ ఉండదు, ఏమీ లేదండి. నిరంతర పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడానికి అవకాశం. ఇప్పుడు మేము వెళ్తానన్నా, మేము ఇండస్ట్రీ పెడతాం, ఒక 100 మంది 1000 మంది ఇస్తే మాకు ఇస్తారు సార్, అవకాశం ఇస్తారు. తప్పేం కాదు కదా, అది నా ఒపీనియన్ అండి. అది అనకాపల్లిలో రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గ్రీన్ రెన్యూబుల్ పవర్ ఎనర్జీ సోలార్ కి సంబంధించిన కొత్త కంపెనీ అనేది శంకుస్థాపనలు జరిగాయి. 5400 కోట్ల పెట్టుబడి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు దీనికి? ముందుగా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం యువకులుగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా దేశంలో రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఎవరు టచ్ చేయని ప్రాజెక్ట్ని ఈయన టచ్ చేసి తీసుకొచ్చి దాంట్లో కూడా ఉద్యోగాలు సృష్టించగలరు అని చెప్పి మొదటి ఫేజ్లో 5400 కోట్ల పెట్టుబడులను పెట్టి 20,000 ఉద్యోగాలను సృష్టిస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా రెన్యూబుల్ ఎనర్జీ ఒక సోలార్ ప్రాజెక్టుని తీసుకొచ్చి రాష్ట్రంలో కాకుండా మనమే వేరే రాష్ట్రాలకి కరెంట్ సప్లై చేసే విధంగా సోలార్ కిట్లు కానీ ఏమైనా కానీ సప్లై చేసేదానికి ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఏ దేశంలో ఏ రాష్ట్రానికైనా సప్లై చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఒక విప్లవాత్మకంగా హబ్గా క్రియేట్ చేసి, పారిశ్రామిక హబ్గా క్రియేట్ చేసి మాకెంతో ఈ కంపెనీలు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కంపెనీలు తీసుకొస్తున్నారు. అసలు ఈ కంపెనీల వల్ల ఉద్యోగాలు ఎంతవరకు అవకాశం ఉంది? అసలు దీనివల్ల ముఖ్యంగా ఆ ఏరియా పారిశ్రామికంగా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా? సార్ ఇప్పుడు దాకా మేము డిగ్రీ చేసి బీటెక్ చేసి మేమంతా ఐటీ అని తిరుగుతున్నాం. మమ్మల్ని ఐటీ అనే కాకుండా మిగతా వాటిల్లో కూడా సోర్సెస్ ఉన్నాయి, మిగతా వాటిల్లో కూడా మనకి జాబులు వస్తాయి. మిగతా కంపెనీ అని మమ్మల్ని ఒక రోడ్లో వెళ్తున్న మమ్మల్ని ఒక మెయిన్ ట్రాక్లో తీసుకొచ్చి వేరే విభాగాల్లో తీసుకెళ్ళి ఒక మెడికల్ కానీ, ఒక ఐటీ కానీ, ఒక రెన్యూవబుల్ ఎనర్జీ కానీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు యువత ఒక ఐటీకే పరిమితం అవ్వకూడదు, మిగతా వర్గాల్లో కూడా యువతని పెంచి పోషించాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో కాదు, మన ఇండియాలోనే ఎక్కడ లేని కంపెనీలందరినీ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి కొత్త విభాగాల్లో కొత్తగా యువతకి మైండ్ సెట్ ని మార్చి ముందుకు నడుస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ మధ్య కాలంలో పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. అంటే గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ అని, ఇంకోవైపు మనం చూసుకుంటే స్టీల్ ప్లాంట్, అర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడూ లేని సంస్థలు అనేవి వీటి రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందడానికి ఒక మొదటి అడుగు పడుతుందంటారా? ఆంధ్రప్రదేశ్ అనేది మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి మొత్తం అడుగు వేశారు. ఎందుకు వేశారంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకు ఏం కావాలనేది రేపు వాళ్ళ చెలుపులు ఈ రోజు నైట్ గానే ఆలోచించి చంద్రబాబు గారు వాళ్ళకి ఏం కావాల్సిందో ముందే వీళ్ళు ఆఫర్ చేసి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి.
యువకులు ప్రతి ఒక్కళ్ళు జాబ్ పొందాలి. వేరే రాష్ట్రానికి వెళ్ళి పని చేయకుండా ఈ రాష్ట్రంలోనే ఇక్కడే ఉండి వాళ్ళ తండ్రిదండ్రులతో ఉండి హ్యాపీగా ఇక్కడే జాబ్ చేసుకుంటా వాళ్ళందరికీ ఒక రోల్ మోడల్గా క్రియేట్ చేసి మమ్మల్ని ఇలా ఒక ఖచ్చితమైన చెప్తున్నారు. ఏ మైండ్ సెట్, మీరు చదువుకోండి, దెన్ ప్రతి విభాగంలోనూ మీరు పని చేయొచ్చు, ఒక ఐటీ అనే కాకుండా ప్రతి దాంట్లోనూ చేయొచ్చు అనే క్లియర్గా మెసేజ్ పంపిస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. మరి ప్రభుత్వం ఇలా కొత్త పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుంది. దీనిలో చంద్రబాబు గారి పాత్ర ఎలా ఉంది? ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది? దీని గురించి మీరేమంటారు? నారా లోకేష్ గారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న రోజు నుంచే కంపెనీల వేట మొదలైంది. గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? లేదు. మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే లేదు. ఇండియాలో ఉన్న ఏకైక సంస్థ వైజాగ్లో గూగుల్ సెంటర్ ఉంది. దాన్ని తీసుకొచ్చిన దాంట్లో నారా లోకేష్ గారి కృషి అంతా ఉంది. అలాగే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, క్యాప్జెమినీ కానీ, టెక్నోస్ కానీ, ఇలా ప్రతి కంపెనీని ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సైడ్నే ఐటీ కార్డర్గా క్రియేట్ చేసి, వైజాగ్ని ఐటీ కార్డర్గా తయారు చేసి, ప్రతి ఐటీ సంస్థలు ప్రతి ఏ సంస్థ అయినా సరే ఐటీ కార్డర్ అనేది వైజాగ్లోనే ఉండాలి. వైజాగ్ అని చెప్పి వైజాగ్కి మొత్తం అన్ని కంపెనీలు తీసుకొచ్చి వైజాగ్లో పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో ఉన్న యువకుల్ని హైదరాబాద్కు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు ఇలా కాకుండా రాష్ట్రంలో ఉన్న యువకులందరూ వైజాగ్ వైపు చూసేటట్టు, వైజాగ్లోనే జాబులు చేసుకున్నట్టు క్రియేట్ చేశారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నామంటే, ఒకప్పుడు ఒక బీటెక్ చదివిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కంపెనీల్లో ఎక్కడో హైదరాబాదో, చెన్నైయో, ముంబైయో ఇలా వేరే నగరాలు, పెద్ద నగరాలకు వెళ్ళి పనిచేయాల్సి వస్తున్న పరిస్థితి. ఇవాళ అక్కడ ఉన్న ఏ ముంబై నుంచో ఎవరి నుంచో వాళ్ళంతా వచ్చి ఇక్కడ పనిచేసేటట్టుగా క్రియేట్ చేసింది నారా లోకేష్ గారే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే టెక్నికల్గా బ్రెయిన్ ఉన్న వాళ్ళు మనం యూజ్ చేసుకోవాలి, టెక్ కంపెనీస్ అని యూజ్ చేసాయి. కానీ టెక్ కంపెనీస్ ఇప్పుడు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్న నాలెడ్జ్ని ఇక్కడే ఉపయోగించుకొని దేశం మొత్తం ఎక్కడి నుంచి పాలించాలని చూస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి, కూటమి ప్రభుత్వం తరపు నుంచి భూమిని 99 పైసలకే లీజ్ ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అది ఎంతవరకు కరెక్ట్? సార్, మన దగ్గర భూములు ఉన్నాయని చెప్పి కోట్లు పెట్టి వాళ్ళకి లీజులకి ఇచ్చేదానికన్నా, లీజులకి ఇస్తే కంపెనీలు అనేవి మాకు ప్రతి రాష్ట్రంలోనూ మిగతా రాష్ట్రాల్లో కూడా కోట్లు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. మన దగ్గర ఫ్రీగా ఇస్తున్నాయి కాబట్టి, ఫ్రీగా ఏం కాదు, ఒక 99 పైసలు లీజ్ ఇవ్వటం అనేది కొన్ని తరాలకి, మాలాంటి యువత కొన్ని తరాల వరకు మేము హ్యాపీగా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే దానికి మాత్రమే చేస్తున్నారో తప్ప వేరే ఈ 99% లీజ్కి ఇచ్చేదానికి వాళ్ళకి ఏం జోబులోకి ఏమి వెళ్ళదు కదా. మరి గత ప్రభుత్వంలో అసలు పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ఎలా వ్యవహరించారు? ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయి? ఇప్పుడు ఎంతవరకు పెట్టుబడులు వస్తున్నాయి అంటారు మీరు? గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెట్టుబడులు అంటే నూడిల్స్ బండ్లు, అప్పడాల ఫ్యాక్టరీలు, ఇవి ఏదో వైజాగ్ని పెద్ద గ్లోబల్ సిటీ కింద మార్చుతామని చెప్పి అక్కడ ఒక టెక్నోస్ సమిట్ పెట్టి డ్రామా ఆర్టిస్టులని వాళ్ళని తీసుకొచ్చి చేశారు. కానీ ఇప్పుడు నిజాయితీగా ఎక్కడ టెక్నో సమిట్లు లేవు. ఓపెన్గా డైరెక్ట్గా నారా లోకేష్ గారు కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా పెట్టుబడులు ఇక్కడ పెట్టిస్తున్నారు. ఎక్కడ టెక్నో సమిట్లు లేవు. ఇలా ప్రతిదీ నారా లోకేష్ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో ఇలా ఆయన ముందుకెళ్తూ యువతని ముందుకు నడిపిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఒక మాట చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంగా మేము పనిచేస్తాము, ఇప్పిస్తామన్నారు. మరి ఈ రోజు చాలా కంపెనీలు, పెద్ద కంపెనీలు వస్తున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. మరి 20 లక్షల ఉద్యోగాలు అనేవి యువతకి అందుబాటులోకి వస్తాయంటారా? ఖచ్చితంగా మాట నెరవేర్చుకోగలుగుతారంటారా ప్రభుత్వం? సార్, ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు పర్మిట్. 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే అది కంపెనీలు ఎన్ని వచ్చినా ఇక్కడ ఉన్న మీ యువత కానీ, ప్రజలు కానీ, ఏమైనా కానీ గవర్నమెంట్ ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడిపిస్తే కానీ ఆ 20 లక్షల ఉద్యోగాలని ఫిల్ఫిల్ అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 లక్షల ఉద్యోగాల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఇక్కడే ఉండి మాలో కూడా పారిశ్రామికతలను కూడా తయారు చేస్తున్నా నారా లోకేష్ గారికి తెలియదా? ఎందుకంటే నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, 20 లక్షల ఉద్యోగం కల్పన నా ధ్యేయం అన్నారు. కానీ నారా లోకేష్ గారు మేము ఒకటే చెప్తున్నాం, మీరు 20 లక్షల ఉద్యోగాలు కాదు సార్, మీరు ఒక 10 సంవత్సరాలు మా ఐటీ మినిస్టర్గానే ఉండేటట్టు మేము చూసుకుంటాం, మా భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాం. ఒకప్పుడు మేము జాబ్ కావాలంటే బాబు రావాలని స్లోగన్లు విన్నాం. ఇప్పుడు
రాష్ట్రం మొత్తం మీ పేరే వినపడుతుంది. లోకేష్ బాబు ఉంటేనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాడు, కృషి చేస్తాడు అని చెప్పి. ఫైనల్ గా అనకాపల్లిలో గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ 5,400 కోట్ల పెట్టుబడితో శంకుస్థాపన జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ అండి, మీరేమంటారు? చాలా మంచిది సార్. యువత ఏదైతే ఐటీ ఇవి అని తిరుగుతున్నారో, ఐటీ నుంచి ఒక రీనవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుకునేటట్టు, దాని గురించి తెలుసుకునేటట్టు, దాని గురించి చదువుకునేటట్టు ఒక క్రియేట్ చేశారు. ఇప్పటి నుంచి యువత కూడా ఫేజ్ మారుతుంది. ఇప్పుడు దాకా మేమంతా ఒక చట్టంలో ఉన్నాం. ఐటీ, ఈ లాయర్ ఇవి కాకుండా డిఫరెంట్ ఎనర్జీస్ మీద ఎడ్యుకేషన్ మేము డెవలప్ చేసుకొని ఉద్యోగం చేయొచ్చు. ఒక ఫారిన్ కంట్రీస్, హరైజన్ కంట్రీస్లో ఉండేవి ఇలాంటివి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతని మిగతా దేశాలకి ఉన్నతంగా తీసుకెళ్తున్నారు. రీసెంట్ గా అనకాపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 5,400 కోట్ల పెట్టుబడితో గ్రీన్ రెన్యూబుల్ పవర్ ఎనర్జీ అనే ఒక సోలార్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంత పెట్టుబడులు రావడం మీద, చంద్రబాబు గారి చేతుల మీద శంకుస్థాపన జరగడం మీద? చంద్రబాబు గారు వల్ల కంపెనీలు వస్తాయి, కంపెనీలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న పిల్లలకి. ఈరోజు మన చదువుకున్న పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రాళ్ళ దెబ్బ మట్టి దెబ్బ దాన్ని హైటెక్ సిటీ చేశాడు. ఇప్పుడు ఈరోజు కొన్ని వేల మంది అక్కడ జాబ్ చేస్తున్నారు. అదేవిధంగా మన అమరావతి కూడా డెవలప్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్లో కూడా కంపెనీలు వస్తే ఒక్క కంపెనీ కాదు, మిగతా కంపెనీలు చాలా కంపెనీలు వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరు ఆశించట్లేదు. ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాయి. అందుకే ఆయన ఇలాంటి కంపెనీలు ఎన్నో తీసుకురావాలి, అందరికీ ఉపాధి కల్పించాలి. ముఖ్యంగా ఈ 5,400 కోట్ల పెట్టుబడితో అసలు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో కొంత దోహదపడుతుందంటారా? ఇప్పుడు ఒక కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ వల్ల తయారు చేసే వస్తువులు వచ్చే ఆదాయం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న చదువుకున్న విద్యావంతులకి జాబులు వస్తాయి. చదువు లేని వాళ్ళకు కూడా రెండో తరహా జాబులు వస్తాయి. పని విధంగా వాళ్ళకి ఆదాయ విధంగా ఏర్పడిద్ది, గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది, రాష్ట్రం అభివృద్ధికి ముందుకు సాగిద్ది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే పెద్ద కంపెనీలు, అంటే మన రాష్ట్రంలో ఎప్పుడు వినని, అసలు ఇవి మన రాష్ట్రానికి వస్తాయని చెప్పుకునే కంపెనీలు మాట్లాడబడుతున్నాయి. ఎగ్జాంపుల్ మీకు చూసే ఉంటారు, రీసెంట్ గా కూడా ఒక స్టీల్ ప్లాంట్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, ఇంకా వేరే కంపెనీలు కూడా మాటలు వినబడుతున్నాయి, వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? అంటే అభివృద్ధికి ఒక మొదటి అడుగు పడ్డదనుకోవచ్చా? చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి అంటేనే చంద్రబాబు గారు. ఆయన గత 2014 కానీ 14 రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 కూడా కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు. అంతకుముందు తర్వాత వచ్చిన గవర్నమెంట్ కంపెనీలు వెళ్ళిపోవడం జరిగింది. కంపెనీలు రావడం వల్ల మన పిల్లలకు ఉపాధి కలిగిద్ది, ఉద్యోగాలు వస్తాయి. మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళి అయ్యా బాబు అని అడుగునే పరిస్థితి ఉండదు. మనమే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉంటాము. ఆ కంపెనీలు తయారు చేసే వస్తువుల వల్ల ఆదాయం రాష్ట్రానికి వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. చాలా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళిద్దరూ కంపెనీలు తీసుకొచ్చే విషయంలో చాలా కష్టపడుతున్నారు. రీసెంట్ గా అనకాపల్లిలో 5,400 కోట్లతో గ్రీన్ రెన్యూబుల్ పవర్ ఎనర్జీ అంటే సోలార్ కి సంబంధించిన కంపెనీని చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంత భారీ పెట్టుబడులు రావడం మీద? భారీ పెట్టుబడులు రావటం వల్ల ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రెండోసారి ఎన్నుకున్నారండి. ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు పరిశ్రమలు కానీ అన్నీ కూడా ఎక్కువ శాతంలో మన ఆంధ్రప్రదేశ్ అమరావతికి అలాట్ అవుతున్నాయి. అంటే మన అభివృద్ధిని చూసి ఉన్న మిగతా రాష్ట్రాలు కానీ ఉన్న ప్రదేశాలు కానీ మన అభివృద్ధిని చూసి మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముక్త కంఠంతో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం అన్ని కూడా. అయితే సోలార్ సిస్టమ్ ఏంటంటే ప్రతి పేదవాడికి కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కరెంటు బిల్లు ఒక్కొక్కసారి కరెంట్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఏదైనా కానీ ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ అనేది అంటే ప్రభుత్వాలు పెట్టనియండి, సబ్సిడీ మీద పెట్టనియండి, ఏదైనా పేదవాడికి అనుగుణంగా కూడా ఆ యూనిట్ అనేది చాలా మంచి ప్రయోగాత్మకంగా ఉంది. కాబట్టి దాన్ని నేను హర్షిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. మరి ఈ కంపెనీ 5,400 కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ప్రాంత అభివృద్ధి కోసం ఎంతవరకు ఈ కంపెనీ దోహదపడుతుంది అంటారు? అంటే ప్రాంతం అభివృద్ధి చెందబట్టే కదా అది మిగతా కంట్రీస్కి సోలార్ సిస్టమ్ అనేది
విజృంభిస్తుంది. ప్రతి ఇంటికి కూడా పెట్టుకుంటే కరెంటు ఆదా అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఆ కంపెనీని మనం తీసుకున్నాం అనుకోండి, మన అక్కడ ఉన్న యువతకి ముందు ఉపాధి చూపించినట్టు ఉంటుంది. ఒక కుటుంబంలో ఉద్యోగం వచ్చిందంటే అది ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చినట్టే కదా, ఆర్థికంగా కూడా ఆ కుటుంబం కూడా నిలబడుతుంది. ఇలాంటి దాంట్లో కంపెనీలో ఒకళ్ళని ఒకళ్ళు ఇప్పుడు ఒక చేరారు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకా కొంత యువత కూడా నిరుద్యోగం అనేది రూపుమారిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ యువత కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అందులో ఇది కూడా ఒకటి. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద పెద్ద కంపెనీలు, ఎప్పుడు రాని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటున్నారు. మనం కూడా వింటూనే ఉన్నాం. గూగుల్ కానీ, ఆర్సిఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ, ఇప్పుడు ఈ గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా కంపెనీస్ వచ్చాయి. మీరేం చెప్తారంటే అభివృద్ధికి ఒక మొదటి అడుగు పడుతుందంటారా ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్టుబడులు రావడం వల్ల? అంటే అంతకుముందు తిరిగిన నాయకులందరికీ కూడా ఒకే రోజు 9 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత కూడా ఉందండి. అది చూస్తున్నాం మనం. ఇప్పుడు కూడా అలాగే మన అభివృద్ధిని చూసి, ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధిని చూసి నాయకులు కానీ కంపెనీస్ కానీ ముందుకు రావడానికి చాలా ఉత్సాహపడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళ డబ్బుతోటే పెట్టి స్థాపిస్తాము, యువతకు మంచి ఉపాధి చూపిస్తున్నారు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాభివృద్ధి జరగాలి. ఎప్పుడైతే ఒకసారి ఇచ్చినది కాకుండా మళ్ళీ ఇంకొకసారి కూడా ఇదే రాష్ట్రాన్ని కోరుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి జనాలు ఇది చూపిస్తున్నారు. అనకాపల్లిలో 5,400 కోట్లతో గ్రీన్ రెన్యూబుల్ పవర్ ఎనర్జీ అనే ఒక సోలార్ కంపెనీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పెట్టుబడులు ఇంత రావడం మీద దీనివల్ల అసలు ప్రయోజనం ఏంటి? మీరేమనుకున్నారు ఒక సామాన్యుడిగా? యువతకి భవిష్యత్తుకి బంగారు పట్టేస్తామని నేను అనుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే మీరు గత ప్రభుత్వం చూసుకుంటే యువతకి ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు. ఉన్న కంపెనీలే తరుముకోవడం ప్రయత్నం చేశారు, జరిగినాయి. ఎక్కడ కూడా ఏమీ లేదు. అన్ని ఆక్రమణ చేశారు కాబట్టి ఏ కంపెనీ కూడా ఎదురు రాలేదు. ఈరోజు చంద్రబాబు గారు రావడం, యువతకి బంగారు పట్ట వేయడం, రానున్న రోజులు ఇంకా మంచి కంపెనీలు వస్తాయని ఆశిస్తున్నాను. మరి ఈ 5,400 కోట్లతో గ్రీన్ రెన్యూబుల్ పవర్ సోలార్ కంపెనీ పెట్టడం వల్ల అసలు యువతకి ఉద్యోగాలు వస్తాయంటారా? ముఖ్యంగా ఆ ప్రాంతం అభివృద్ధిగా చెందే అవకాశం ఉందంటారా ఈ కంపెనీతో? మీకు తెలియజేసుకున్న ఒకటి ఏంటంటే, కంపెనీ పెట్టడం వల్ల, భూమి ఇవ్వడం వల్ల కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీ రావడం వల్ల యువతకి భవిష్యత్తు వస్తుంది. చదువుకున్న కూడా ఐటీ కానీ, డిప్లొమా కానీ, తర్వాత ఇంజనీరింగ్ కానీ, సివిల్స్ కానీ చాలా చదువుకున్నారు. ఈ చదువుకున్న యువతకి ఉద్యోగాలు అంటే కంపెనీలు ఉంటాయి కదా, ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు కంపెనీలు ఉన్న బట్టి వస్తాయని ఆశిస్తున్నాను. కంపెనీలు ఉన్న బట్టి ఉద్యోగం కల్పిస్తారు. ఈ గ్రీన్ వెల్ఫేర్ పవర్ రావడం వల్ల కొన్ని 100,000 ఉద్యోగాలు యువతకి బంగారు పట్ట అయితే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో కంపెనీలు వచ్చాయి. రీసెంట్ గా కూడా ఆర్సిఎల్ మెటల్ ఒక స్టీల్ ప్లాంట్ కి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకి శంకుస్థాపన చేశారు. అంతకుముందు గూగుల్ చేశారు. ఇలా రాష్ట్రంలో ఎప్పుడు వినని కంపెనీలు వస్తున్నాయి. మరి అభివృద్ధికి ఒక అడుగు ముందుకు వెళ్ళిందని అంటారా గతంతో పోల్చుకుంటే అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది? మనం చూసుకుంటే గ్లోబల్ సంస్థ వైజాగ్లో ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర ఇచ్చారు చంద్రబాబు గారు. ఆయనే కానీ వాళ్ళ తనయుడు నారా లోకేష్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని వేల ఉద్యోగాలు, కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఆ గూగుల్ సంస్థలో. మీరు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే దాని గురించి ఏమన్నారంటే ఎగతాలుగా మాట్లాడు. అది ఆ డేటా సెంటర్ ఏంటి, దాచుకోవడమా, దేనికి పని చేద్ది అన్నట్టుగా ఒక ఎగతాలుగా ఒక సంస్థని, గూగుల్ సంస్థని అంటే ప్రపంచంలో ఉన్న సపోజ్ మీరు నేను అనుకోమాకండి, నేను మాట్లాడేది రికార్డు చేయాలన్నా కూడా మీరు గూగుల్లో పెట్టుకోవాల్సిందే. వాస్తవం కదా, దాన్ని కూడా మీరు ఎగతాలు చేశారు అంటే ఈ యొక్క కంపెనీని ఎదిరిస్తే ఏ కంపెనీ రావు, మళ్ళీ మేము గెలిచేయవచ్చు, జనాలు మొబైల్ మాయ చేయొచ్చు అని ప్రయత్నం చేస్తున్నారు. నా దేశం నారా లోకేష్ గారు గట్టి కృషి చేస్తున్నారు. ఇంకెన్నో సంస్థలు వస్తాయి. నీ కోరుకుని మన అమరావతిలో సంస్థ వచ్చింది, దాని శంకుస్థాపన చేశారు. నిన్న అనకాపల్లి వచ్చింది, దాని శంకుస్థాపన, మొన్న వచ్చింది వైజాగ్లో వచ్చింది, దాని శంకుస్థాపన. ఇంకా మంచి కంపెనీలు తేవాలి, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మరి 1,00,000 కోట్ల పెట్టుబడులు అనేవి కూటమి ప్రభుత్వం వచ్చాక వస్తున్నాయని అంటున్నారు, మనకు కనిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పారిశ్రామిక నగరంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి చెందే అవకాశం అనేది కనబడుతుందా మీకైతే? సార్, ఇప్పుడు మీరు ఒక చిన్న మాట చెప్తాను. చంద్రబాబు బ్రాండ్ అవడానికి కారణం ఏంటి చెప్పండి? హైదరాబాద్ నగరం, ఐటీ. ఈరోజు ఒకప్పుడు ఇది 4 కోట్లు ఐటీ ఏంటి అన్నాడు. ఈరోజు హైదరాబాద్ నగరానికి ఆదాయం దీని వస్తుంది. ఈరోజు ఒక నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు రోజు ఉండదు. మీరు చూసుకున్న అసెంబ్లీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన మార్పు చూపితం చేస్తారు రేవంత్ రెడ్డి గారు. అలాగా చంద్రబాబు గారు అభివృద్ధి చంద్రబాబు గారు ఇక్కడ గ్రీన్ వ్యాలీ పార్క్ రావడం కానీ, ఇదే ఒక గూగుల్ సంస్థలు రావడం కానీ, ఎన్ని సంవత్సరాలు వచ్చా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి
నాయకుల పరిపాలన ఉండదు కాబట్టి అందరూ కూడా చక్కగా జరిగింది అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా చూసుకుంటే గతం ప్రభుత్వంలో అసలు పెట్టుబడుల విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంది, గతంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఇప్పుడు పెట్టుబడుల విషయంలో ఎలా ఉంది, మీరేం చెప్తారు దానికి దీనికి తేడా? 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గద్దెక్కాడు జగన్మోహన్ గారు. ఎక్కడ ఇచ్చారండి? ఈరోజు చూసుకుంటే గవర్నమెంట్ కొలువులైన మా లోకేష్ గారు విడతల వారీగా నిదానంగా ఎంతో కొంత ఉపశమనం ఇస్తున్నాడుగా. ఆయన అవగాహన పాదయాత్ర చేశాడు, మేము చూసాం. చక్కగా ప్రతి చోట హామీలు ఇచ్చాడు, చెందాడు. మీరు చూస్తే మీరు గమనిస్తుంటే కొంచెం ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు. మన రాష్ట్రం కూడా అప్పుల పాలే ఉంది, మనం గమనిస్తున్నాం. రోడ్డు బడ్జెట్ నడుస్తుంది, దాన్ని పూరించుకొని సంక్షేమ పథకాలు చేయాలి, తల్లికి వందనం వేయాలి, తర్వాత సొంత పెన్షన్ వికలాంగుల పెన్షన్ అన్ని కూడా చేయాలి కాబట్టి కొంచెం నిదానంగా ఉంటుంది. యువత భవిష్యత్తుగా మామూలు చంద్రబాబు అంటే. మరి కూటమి ప్రభుత్వం తరపున అప్పుడు వస్తున్న ప్రతి కంపెనీకి కూడా భూములు 99 పైసలకి లీజుకి ఇస్తున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? 99 పైసలకి భూములు వాళ్ళకి ఆఫర్ చేసి కంపెనీలని రప్పించడం మీద మీరేమనుకుంటారు? ప్రభుత్వం ఈ నిర్ణయం మీద ఎలా అనిపిస్తుంది మీకు? సార్, భూములు లీజుకి ఇస్తున్నారంటే సంస్థలు రావాలంటే మనం ఇక్కడ వసతి మొదలు కల్పించాలి. ముందు వసంతులు కల్పించకపోతే మీరు కెమెరా కంపెనీ, సోనీ కంపెనీ కూడా రాదు ఇక్కడ. మీరు ఉండడం సోనీ కంపెనీ కూడా ఏ వసతులు కల్పించకపోతే ఎవరు వస్తారని? కరెంటు, భూమి, నీరు, యాక్సిడెంట్, ఎక్స్ట్రా అన్ని వాళ్ళ సమస్యలు కల్పిస్తారే కదా పెట్టుబడి అనేది వస్తుంది. ఏదైనా ఒక సామాజిక సేవ కార్యక్రమం చేస్తారు కదా. వాళ్ళు చెప్పడం చెప్తారు 6 గంటలు చేశారు, 20 దారులు చేశారని. చేసేవాళ్ళు తెలిసి బాధ, చూసేవాడికి ఎన్ని 100 రాళ్ళు వేస్తారు మీద. నాకు తెలిసి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, చక్కగా చేస్తుంది. లోకేష్ గారు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఈ పెట్టుబడులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అయితే ఈ పెట్టుబడులు రావడానికి చంద్రబాబు గారి విజన్ ఎంతవరకు పనిచేస్తుంది? ముఖ్యంగా IT ప్లస్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు మీరైతే? చంద్రబాబు గారు అనే వ్యక్తి బ్రాండ్, ఆ బ్రాండ్ని మనం తిరిగి చూసుకోవాలి. నారా లోకేష్ గారు ఒక నిదర్శన నాయకుడు. ఆయన్ని ఒక సుత్తి ఉల్లితో ఆయనే చెక్కుకున్న వ్యక్తి కనబడుతుంది నాకు. ఎంతోమంది విమర్శలు పాలైన వ్యక్తి ఈరోజు రాత్రి మగళ్ళు రాష్ట్రం కోసం, ఈ యొక్క సంస్థల కోసం కష్టపడి చేస్తున్నారు. ఇంకా సంస్థలు వస్తాయి, ఇంకా అభివృద్ధి చేస్తారు. మరి ఫైనల్ గా మీరేమంటారు? అనకాపల్లిలో 5,400 కోట్లతో గ్రీన్ రెన్యూబుల్ పవర్ ఎనర్జీ సోలార్ కంపెనీ శంకుస్థాపన అయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సామాన్యుడిగా మీరేమంటారు? ఆనందం వ్యక్తం చేస్తాను. ఈరోజు కరెంటు బొగ్గు నుండి వచ్చింది, నీటి నుండి వచ్చింది, ఎక్స్ట్రా రకరకాలుగా ఉంటాడు. సోలార్ సిస్టమ్ కూడా ఈ యొక్క ప్రకృతిని ఉపయోగించుకొని దాని కూడా వాడడం వల్ల మనకి రానున్న రోజుల్లో అభివృద్ధి పెరిగిద్ది. ఆటోమేటిక్ కరెంటు వేరియేషన్ పెరుగుతుంది కాబట్టి, ఆర్థికంగా పెరుగుతుంది కాబట్టి కరెంటు దాని బడ్జెట్ని ప్రజల మీద భారం పడకుండా దీని యొక్క సమస్యను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో వస్తున్నారు.